రాధ చేస్తున్న పూజల్లో సూర్య నమస్కారం చేసుకోవడం కోసం అని చెప్పి బయట ఒక దీపాన్ని వెలిగించాలని చెప్పి అంటుంది. రుక్మిణి అయితే ఆ దీపాన్ని వెలిగించి, అమ్మయ్య ఇక్కడితో ఈ పూజలు అయిపోయినట్టుగా ఉన్నాయి, దేవుడా నా కోరికను నెరవేర్చు అని చెప్పి రుక్మిణి దండం పెట్టుకొని, చాలా ఎండగా ఉన్నట్టుగా ఉంది కదా, ద్వీపం అలా కాలుతుందిలేండి, పదండి లోపలికి వెళ్దాం అని చెప్పి రుక్మిణి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు పూజ ఎక్కడ కంప్లీట్ అయింది, పూజ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి శ్యామ్ అంటాడు. ఏంటి పూజ కంప్లీట్ అయింది కదా, ఇదిగో ద్వీపం కూడా వెలిగించేశాను అని చెప్పి అంటుంది. లేదు, నువ్వు ఇక్కడే ఉండి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యాలని చెప్పి శ్యామ్ అంటాడు. ఇంతలో రాధ అయితే, అవునక్క, ఆ ద్వీపం కొండెక్కేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి ఆ ద్వీపం వైపు చూస్తూ ఓం దివాకరాయ నమః అంటూ ఉండాలక్క అని చెప్పి అంటుంది. అది విన్న రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు ఈ ఎండలో పడి నేను ఉండాలా అని చెప్పి అలా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉండిపోతుంది. అది చూసి శ్యామ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రాధ అయితే మా అక్కకి ఎందుకు ఈ టార్చర్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.